సరస్వతి బిడ్డలకు ఆర్థిక కష్టాలు, పేదరికంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులు అనే వార్తలు వింటూ ఉంటాం. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా చదువుకు నోచుకుని వారెందరో ఉన్నారు. సరస్వతి కటాక్షం ఉన్న, లక్ష్మీ కటాక్షం లేక ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. వారికి ప్రాథమిక విద్యను అందించగలుగుతున్నారు, కానీ ఉన్నత చదువులకు పంపలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ పిల్లల్లో ఎవరినో ఒకరిని మాత్రమే చదివించగలుగుతున్నారు. డబ్బు లేని కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. అయితే విద్యార్థులను చదువు వైపు మళ్లించేందుకు ప్రభుత్వాలు సైతం ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందిస్తున్నాయి. ఇదే సమయంలో పలు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ను అందిస్తున్నాయి. ఈ క్రమంలో వాల్వోలిన్ కమిన్స్ సంస్థ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్టూడెంట్స్కు 12,000 స్కాలర్షిప్ను అందించేందుకు రెడీ అయింది. వాల్వోలిన్ కమిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 ద్వారా ఉపకార వేతనాలను అందిస్తోంది. కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్, మెకానిక్ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది. వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం పేరిట 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను పొందొచ్చు. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంను దక్షిణ భారతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 12,000 వరకు గ్రాంట్ను అందిస్తారు. ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు ఎవరు అంటే 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హులు. కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల పిల్లలు, మెకానిక్స్ పిల్లలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు మునుపటి తరగతిలో 60% అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 10 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం muskan.valvolincomins.com సందర్శించాల్సి ఉంటుంది.